భీముడు కన్నీళ్లు తుడుచుకొని తన ధర్మాన్ని పాటించాడు. కర్ణుడు చూస్తూ ఉండగానే భీకరంగా సింహనాదం చేశాడు. ఆ శబ్దంతో భీముడు తాను విజయం సాధించానని ధర్మరాజుకు సూచించాడు. ధర్మరాజు ఆ సూచనను గ్రహించి ఎంతో సంతోషించాడు. యుద్ధ వాద్యాలను మ్రోగింపజేసి తన సంతోషాన్ని భీముడికి తెలిపాడు. ఓ రాజా, వికర్ణుడు చనిపోయాడు, చిత్రసేనుడు చనిపోయాడు, అలాగే నీ కొడుకులలో గొప్పవారు కూడా చనిపోయారు, ఇతర మహారథులు చనిపోయారు. తన కంటికి కనిపించని నీ కొడుకులను అందరినీ భీముడు చంపేశాడు. యుద్ధభూమిలో భీమసేన కర్ణుడుల ధనస్సుల నుండి వేల కొద్ది బాణాలు ప్రయోగించబడ్డాయి. ఆ బాణాలతో సేనానంతా నాశనమైపోయింది. దానిని నీకోసమని కంటితో చూశాను చెప్పాలి కదా నీకు. నేను చూడలేకపోతున్నా, జాగ్రత్తగా చెప్తున్నాను అన్నాడు సంజయుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 138, 139, 140, 141 అధ్యాయాలు ఇవన్నీ కలిశాయి దీంట్లో. సంజయుడు ఇలా చెప్పాడు. ఓ మహారాజా, కర్ణ భీములు పరాక్రమవంతులు, మహాబలవంతులు. కర్ణుడు 3 బాణాలను ప్రయోగించి భీముడి గాయపరిచాడు. మళ్ళీ అనేక విధాలుగా విచిత్రమైన బాణాలు ప్రయోగించాడు. కర్ణుడు అలా తీవ్రంగా దెబ్బకొట్టిన భీముడు చలించని కొండలాగా నిలబడ్డాడు. ఏమాత్రమూ బాధపడలేదు. కర్ణుడిపైకి విజృంభించాడు. కర్ణుడు చుట్టూ చూశాడు, ఇంకెవరైనా పిల్లలు ఉన్నారా అని. ధృతరాష్ట్రు పిల్లలు ఉన్నారా? దుర్యోధనుడి తమ్ముళ్ళు ఉన్నారా? నా పిల్లలు ఉన్నారా? ఎక్కడైనా ఉన్నారా నా తమ్ముళ్ళు అని చూశాడు. నూనెతో కడగబడినది, తీక్షణంగా మెరుస్తున్నది అయిన కర్ణితో చిల్లులు గల బాణాలతో కర్ణుడి చెవిపై గాయం చేశాడు. సరదాగా చేశాడు చెవిపై. ఆ కర్ణి బాణం బంగారు బాణం. అది విశాలమైనది. అది కర్ణుడి కుండలాన్ని త్రెంచి నేల మీదకు పడగొట్టింది. కుండలాలు వేసుకున్నాడు, ఇంకొక కుండలాలు. భీముడు పిడికిలి బిగించి వజ్ర సమానమైనది, భయంకరమైనదైన ఒక్క గుద్దుతో కర్ణుడిని చంపాలని అనుకున్నాడు. అంతలో అర్జునుడు చేసిన ప్రతిజ్ఞను భీముడు గుర్తు చేసుకున్నాడు. ఆయన ప్రతిజ్ఞ చేశాడు కదా. అర్జునుడి ప్రతిజ్ఞకు అవకాశం ఇచ్చాడు. నేను చంపుతాను కర్ణుడి అన్నాడు కదా. ఎంతమంది అవకాశం దొరికినప్పటికీ కూడా చంపకుండా మళ్ళీ చంపుతా అన్నాడు. సరేలే వదిలేస్తున్నాం. అందుకని తనకు కర్ణుడిని చంపే అవకాశం లభించినా భీముడు చంపలేదు. యోధుడిని చంపడానికి అవకాశం వచ్చినా కూడా దుశ్శాసుడిని కానీ అందరినీ వదిలేశాడు. ఇప్పుడు తర్వాత అని. అది గదాయుద్ధంలో చంపాలి కదా. అందుకని కర్ణుడిని వదిలి అర్జునుడి వైపు వెళ్ళాడు. ఇంతలో అలంబుషుడు సాత్యకిని ఎదిరించాడు. వారి మధ్య ఘోర యుద్ధం జరిగింది. తర్వాత సాత్యకి ప్రళయకాలం వంటి ఒక భల్లాతో అలంబుషుడి తలను ఖండించాడు. అది నిండు చంద్రుని వంటి కాంతితో ప్రకాశిస్తుంది. కుండలాలతో వెలిగిపోతుంది. అది నేలపై పడిపోయింది. సాత్యకి వేగంగా అర్జునుడి దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు కృష్ణుడు సాత్యకి వస్తున్న విషయం అర్జునుడికి చెప్పాడు. అప్పుడు అర్జునుడు ఎంతో ఆనందించి కృష్ణుడితో ఇలా అన్నాడు. ఓ మహాబాహు కేశవ, సాత్యకి నా దగ్గరకు రావటం నాకు నచ్చలేదు, నాకు ఇష్టంగా లేదు. ఎందుకంటే ధర్మరాజు ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలియటం లేదు. చెప్పొచ్చాను, వీడు చూడు మరి ఎట్లా వచ్చాడు, ఇక్కడికి ఎందుకు వచ్చాడు వీడు. ఈయనకి ఆయన పోతే ఈయనకు దుఃఖం, ఈయనకు పోతే ఆయన దుఃఖం. వారు 5 మంది ఒక చోట ఉండామనుకుంటే ఈ ద్రోణుడు వాళ్ళందరినీ చెదరగొట్టాడు, అటు ఇటు పంపించేశారు. యుద్ధ లక్షణమే అది కదా. అసలు బ్రతికున్నాడో లేదో సందేహంగా ఉంది మహారాజు. ఈ సాత్వికియే ఆ ధర్మరాజును రక్షించగల సమర్థుడు. చాలా పెద్దవాడు, నాలాగా ఉంటాడు అని చెప్పేసి నేను పెట్టొస్తే ఇక్కడికి పరిగెత్తుకొని వచ్చాడు. ఎవడి మాట వినొచ్చాడో తెలీదు.
ఇతడు ధర్మరాజును విడిచి నా దగ్గరికి ఎందుకు వచ్చాడు? నేను చెప్పాను కదా. ఇతడు అక్కడ ధర్మరాజును ద్రోణుడికి వదిలేశాడు. ఇక్కడ సైంధవుడేమో ఇంకా చావలేదు. సాయంకాలం అవుతుంది, ఏమిటో తెలీదు. ఇదిగో ఈ భూరిశ్రవుడు సాత్వికతో పోరాడాలని చూస్తున్నాడు. పోరాడుతూనే ఉన్నాడు, చావలేదు. ఒక్క సైంధవుడి వల్ల ఇలా బాధ్యత పెరిగిపోయింది. ముందు ధర్మరాజుకు ఏమైందో తెలుసుకోవాలి. భూరిశ్రవుడి నుండి సాత్వికని కాపాడుకోవాలి. ఈ పనులు అన్నిటితో పాటుగా సైంధవుణ్ణి వధించాలి. సరిగ్గా ఇప్పుడే సూర్యుడు అస్తమించటానికి సిద్ధంగా ఉన్నాడు. ఏమిటో తెలియటం లేదు. మాధవా, సాత్వికిని చూడు. ఇతడిప్పుడు బాగా అలసిపోయి ఉన్నాడు, శక్తిహీనుడై ఉన్నాడు. ఇతడి గుర్రాలు అలసిపోయాయి, రథసారథి కూడా అలసిపోయాడు. కానీ భూరిశ్రవుడి ఇతడి అనుచరులకు అలసటే లేదు చూడు. ఇప్పుడు జరిగే ఈ పోరాటంలో సాత్వికి గెలుస్తాడంటావా? సాగరాన్నే దాటిన సాత్వికి ఇప్పుడు చిన్న గుంటలో పడి మునిగిపోతాడేమో. భూరిశ్రవుడు కౌరవ ముఖ్యుడు, అస్త్రవేత్త, మహాత్ముడు. ఈ భూరిశ్రవుడితో పోరాడి సాత్వికి క్షేమంగా ఉంటాడా? కేశవ, ధర్మరాజు చేసిన ఈ పని చాలా విషమంగా ఉంది, విపరీతంగా ఉంది. ధర్మరాజు అందరినీ ఆపదల్లోకి నెట్టేశాడు, అందరినీ ఒకచోట పంపించేశాడే. కృష్ణ, ఇలాంటి విపత్కరమైన పరిస్థితిలో, విపత్కరమైంది అక్కడ ధర్మరాజు క్షేమంగానే ఉంటానంటావా? ధర్మరాజు కుశలమే కదా, కుశలంగా ఉన్నాడా అని ఆందోళన పడుతూ అడిగాడు అర్జునుడు. కర్ణుడు చావటానికి సిద్ధంగా ఉన్నాడు, కానీ చంపలేదే. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 142, 143 అధ్యాయాలు కలిపి చెప్తున్నాను. సంజయుడు ధృతరాష్ట్రకి ఇలా చెప్తున్నాడు. ఓ మహారాజా, సాత్వికి యుద్ధ దుర్మధుడు. అతడు తన మీదకు రావటాన్ని భూరిశ్రవుడు చూశాడు. ఎంతో కోపించి సాత్వికి మీదకు దాడి చేయటానికి సిద్ధమయ్యాడు. వారిద్దరూ ఒకరిపై ఒకరు శరవృష్టిని కురిపించుకున్నారు. తర్వాత కృష్ణుడు అర్జునుడితో ఇలా అన్నాడు. ఓ అర్జున, చూడు, ఈ భూరిశ్రవుడు వృష్ణి అందక వంశాలలో మేటి వీరుడు. ఇతడికి సాత్వికి బంధించాలని చూస్తున్నాడు. నువ్వు నీ శిష్యుడైన సాత్వికిని రక్షించు అన్నాడు కృష్ణుడు. సరిగ్గా ఆ సమయంలో భూరిశ్రవుడు సాత్వికి తలను నరకాలని కత్తినెత్తి పట్టుకున్నాడు. అర్జునుడు వెంటనే ఒక పదునైన బాణాన్ని గాంధీవంపై సంధించి వేగంగా ప్రయోగించాడు. అప్పుడు ఆ బాణం ఆకాశం నుండి జారిపడుతున్న పెద్ద తోక చుక్కలాగా ముందుకు దూసుకొని వెళ్ళి కత్తి ఎత్తి పట్టుకున్న భూరిశ్రవుడి చేతిని ఖండించింది. అప్పుడు ఆ చెయ్యి అంగదాలతో కత్తితో సహా నేల మీద పడింది. అలా అర్జునుడు తనను నిష్ప్రయోజకుడు చేశాడని భూరిశ్రవుడు భావించాడు. సాత్వికిని విడిచిపెట్టి కోపంగా అర్జునుడిని చూశాడు. అప్పుడు ఆ భూరిశ్రవుడు ఒక చేతిని కోల్పోయి ఉన్నాడు. రాజులందరూ వింటూ ఉండగా ఇలా అన్నాడు. ఓ అర్జున, ఇదేం పని? నువ్వు ఎప్పుడూ ఇలా చేయవు కదా, మరెందుకు ఈ దారుణమైన పని చేశావు? నేను నిన్ను చూడకుండా ఇతరులతో యుద్ధం చేస్తున్నాను. అప్పుడు నువ్వు నా చేతిని ఖండించావు. ఇప్పుడు నువ్వు ధర్మాత్ముడైన ధర్మరాజుతో ఏం చెప్పుకుంటావు? అబ్బా, వీళ్ళు తప్పు చేస్తే ధర్మం అడుగుతారు, వాళ్ళు తప్పు చేస్తే వర్లేదు. ఇది బాగలేదు. ఇదేం న్యాయం అండి? ఇదేం ధర్మం అండి? పాండవులు మాత్రం ఎప్పుడూ ధర్మంగా ఉండాలట, వాళ్ళకి లేదట ధర్మం. ఏంటి తప్పు? అధర్మం అంటే అధర్మానికి దెబ్బ, అది కదా. భూరిశ్రవుడు ఏదో పని చేస్తున్నాడు, అప్పుడు నేను యుద్ధంలో అతడిని చంపాను అని చెప్తావా? అలా చెప్పటం బాగుంటుందా? అలాంటి అస్త్రవిద్య నీకు ఏ మహాత్ముడు ఉపదేశించాడు? ఇలా యుద్ధం చేయమని నీకు ఇంద్రుడు చెప్పాడా? రుద్రుడు చెప్పాడా? లేదా గురువైన ద్రోణాచార్యుడు చెప్పాడా? కృపాచార్యుడు చెప్పాడా? నువ్వు లోకంలో అందరికన్నా అస్త్రవిద్యలో మిన్నగా ఉన్నావు కదా, అస్త్రవిద్య బాగా తెలిసినవాడు కదా. అలాంటి నీతో నేను ముఖాముఖిగా యుద్ధం చేయలేదు కదా.
మరి నన్ను ఇలా దొంగచాటుగా ఎందుకు దెబ్బ కొట్టావు? అభిమానం అంటే అభిమన్యుణ్ణి వీళ్ళు చంపేటప్పుడు దొంగచాటు కదా. అభిమానవంతులు ఎవరు సావధానంగా లేని వాటిని, భయపడిన వాడిని, రతహీనుడిని, శరణు కోరిన వాడిని, దుఃఖంలో ఉన్నవాడిని దెబ్బతీయరు. అదే కదా అక్కడ అభిమన్యుడు పాపం రథం లేదు, ఆయుధం లేదు, అందరినీ కరుణాదృష్ట చూశాడు, ఎవరు రక్షించలేదు, దెబ్బ కొట్టారు కదా. అది బాగుందే. కనుక నువ్వు చేసింది నీచులు చేసే పని. అవును, మీరు చేసేది దుర్మార్గులు చేసే పని, దుష్టులు చేసే పని. అటువంటి దుష్కర పాపకర్మను నువ్వెలా చేయగలవు? లోకంలో ఇది మరీ చెడ్డ పని అవుతుంది, నువ్వు అలాంటి చెడ్డ పనే చేశావు. యేషు యేషు నర వ్యాఘ్ర, యేషు యేషు నర వ్యాఘ్ర, యత్ర యత్ర చ వర్తతే, యత్ర యత్ర చ వర్తతే, ఆశుతశీలతామేతి, ఆశుతశీలతామేతి, తదిదం త్వయి దృశ్యతే, తదిదం త్వయి దృశ్యతే. ఓ నరోత్తమ, మనుష్యుడు ఎక్కడ ఎవరి మధ్య ఉంటాడో అతడు ఆ శీలాన్ని వెంటనే అలవరుచుకుంటాడు. ఇప్పుడు నీలో అలాంటి స్థితియే కనిపిస్తుంది. నువ్వు రాజవంశంలో పుట్టావు, విశేషించి కురువంశంలో పుట్టావు, మంచి నడవడిక, మంచి వ్రతశీలము కలిగి ఉన్నావు. అయితే ఏం ప్రయోజనం? నువ్వు క్షత్రియ ధర్మాన్ని తప్పావు. ఈ సాత్వికి కోసం నువ్వు చేసిన ఈ చెడు పని నిశ్చయంగా శ్రీకృష్ణుడి కోరిక అయి ఉంటుంది. కృష్ణుడు నిన్ను ప్రేరేపించి ఉంటాడు, లేకపోతే నువ్వు ఎంత నీచంగా ఆలోచించావు అని ఇష్టం వచ్చినట్టు తిడుతున్నాడండి. ఇతరులతో యుద్ధం చేస్తూ అజాగ్రత్తగా ఉన్నవాడిని, సిద్ధంగా లేనివాడిని ఇలా ఇబ్బంది పెట్టడం శ్రీకృష్ణుడికి మిత్రుడైన నీకే చెల్లింది. ఓ అర్జున, వృష్ణి అందక వంశీయులు సంస్కారహీనులు, క్రూర కర్మలు చేస్తారు, స్వభావంతోనే నిందించదగిన వారు. అలాంటి వారిని నువ్వు ఎలా ప్రమాణంగా స్వీకరించావు అని భూరిశ్రవుడు ఎన్నో కారణాలు చూపించాడు. రాజులందరి సమక్షంలోనూ ప్రశ్నల వర్షం కురిపిస్తూ రణభూమిలో అర్జునుడు నిలదీశాడు. అప్పుడు అర్జునుడు ఈ ఘాటైనటువంటి మాటలు విని అంతకన్నా ఘాటైన సమాధాన్ని ఇలా చెప్పాడు. వ్యక్తం హి జీర్యమాణోపి బుద్ధిం జరయతే నరః. ఓ భూరిశ్రవ, మనిషి ముసలివాడైతే బుద్ధి కూడా మందగిస్తుంది. ఆ మాట నిజం. నీ మాటలకు ప్రయోజనం లేదు, ముసలాడు నువ్వు. శ్రీకృష్ణుడి గురించి, నా గురించి నీకు బాగా తెలుసు. మేము ఎలాంటి వారమో, ఏ సందర్భంలో ఎలా ప్రవర్తిస్తామో నీకు తెలుసు. అయినా తెలిసి ఎందుకు నిందిస్తున్నావు? నాకు యుద్ధ ధర్మాలు తెలుసు, సకల శాస్త్రాల సారము తెలుసు, శస్త్రాలు తెలుసు. నేను ఎప్పుడూ అధర్మాన్ని చేయను, నీకు తెలుసు. ఆ విషయం నీకు తెలిసి కూడా మోహానికి లోనయ్యావో, విపరీతంగా మాట్లాడుతున్నావు. క్షత్రియులు యుద్ధంలో తమ తమ సోదరులు, పితరులు, పుత్రులు, సంబంధంలో మరియు బంధువులతోనూ పోరాడతారు కదా. సమానమైన వయస్సు గల సహచరులతోనూ మిత్రులతోనూ కలిసి శత్రువులతో పోరాడతారు. అందరూ ప్రధాన వీరుడు బాహుబలాన్ని ఆశ్రయించి ఉంటారు. అలాగే సాత్వికి నా శిష్యుడు, నన్ను ఆశ్రయించున్నాడు. ఇతడు నాకు మేలు కలిగించే బంధువు. మా కోసం విలువైన తన ప్రాణాల మీద మోహాన్ని విడిచిపెట్టి పోరాడుతున్నాడు. ఓ రాజా, ఇతడు యుద్ధ దుర్మధుడు. ఇతడు నాకు కుడి భుజం వంటివాడు. అలాంటి ఇతడు శత్రువులకు వశుడై కష్టపడుతుంటే నేను ఎలా చూస్తూ ఊరుకోను? పైగా నా శిష్యుడు. నువ్వు ఇతడిని ఈడ్చటాన్ని నేను చూశాను. యుద్ధానికి ఈడ్చావు. అప్పుడు ఇతడు చేతకాని వాడు కావటాన్ని కూడా నేను చూశాను. ఆయాసపడ్డాడు, మొదలే ఆయాసపడ్డాడు పాపం. ఓ రాజా, యుద్ధానికి వెళ్ళిన రాజు కేవలం తనను రక్షించుకుంటే చాలదు. తన పనులతో ఆసక్తులైన ఉన్నవా తన పనులను చేస్తూ
ఉన్నవారిని కూడా అందరినీ రక్షించుకోవాలి, నా చుట్టూ ఉండేవాళ్ళని నేను రక్షించుకోవాలి. మహాసంగ్రామంలో అలాంటి వారిచే రాజు రక్షించబడుతూ తనను తాను కూడా రక్షించుకోవాలి. మహాయుద్ధంలో నేను రక్షించకపోవటం వల్ల సాత్యకి చంపబడితే అతడి వియోగం వల్ల నాకు పాపం వస్తుంది. కాబట్టి నేను అతన్ని రక్షించాను. కనుక నాపై ఎందుకు కోపిస్తున్నావు? ఎందుకు నిష్ఠూరంగా మాట్లాడుతున్నావు? ఓ రాజా, నువ్వు మరొక మాట మాట్లాడు. ఇతరులతో మరొక మాట మాట్లాడావు. ఏమిటేంటో, ఇతరులతో యుద్ధం చేస్తున్నప్పుడు నన్ను నువ్వు మోసంతో వంచావు అని నన్ను నువ్వు నిందించావు. ఈ మాటనే నా బుద్ధి తీవ్రంగా ఆలోచిస్తుంది. నువ్వు స్వయంగా కవచాన్ని ధరించావు, రథాన్ని ఎక్కావు, అల్లెత్రాటిని లాగుతున్నావు, చాలామంది శత్రువులతో యుద్ధం చేస్తున్నావు. నీ సైన్య సాగరం అద్భుతంగా ఉంది. రథాలతోనూ ఏనుగులతోనూ నిండుంది. గుర్రాలతోనూ పదాతులతోనూ కల్లోలమై ఉంది. సింహనాదాల తీవ్రధ్వనితో గంభీరంగా ఉంది. ఇలా అపార సైన్య సాగరంలో నీవారు శత్రువులు పరస్పరం పోరాడుతుండగా నువ్వు సాత్వికతో యుద్ధానికి దిగావు. సాత్వికి ఇప్పటికే చాలామందిలో యుద్ధం చేశాడు. మహారథులైన వారిని అందరినీ ఓడించి అలసిపోయాడు. అతడి గుర్రాలు కూడా అలసిపోయాయి. అతడు శస్త్రాల దెబ్బలను తిని యుద్ధం చేయాలనేటువంటి మనస్సు లేకోకుండా ఉన్నాడు. సాత్వికి యుద్ధం చేయాలనే ఆలోచనే లేదు. అలాంటి సమయంలో నువ్వు సాత్వికితో యుద్ధం చేశావు, యుద్ధంలో గెలిచావు. బాగా అలసిన వాడిని ఓడించి పరాక్రమంతో గెలిచానని అనుకున్నావు. లొంగదీసుకున్నానని భావించి గొప్పవాడివని అనుకున్నావు. కత్తితో సాత్వికి తలను నరకాలని అనుకున్నావు. వీరుడైన సాత్వికి అలాంటి కష్టంలో ఉండి ఎవడు చూస్తూ ఊరుకుంటాడు? పక్కలో ఉండి ఊరుకోడు కదా. కనుక ఓ వీరా, నిన్ను నువ్వే నిందించుకో. నిన్ను నువ్వే ఆత్మరక్షణ చేసుకోలేకపోయావు. ఇక నిన్ను ఆశ్రయించిన వారిని నువ్వెలా రక్షిస్తావు? చుట్టూ చూడాలయ్యా యుద్ధం చేసేటప్పుడు. ఇందాకే చెప్పావు కదా, వీరుడనేవాడు తన వారిని కాపాడుకోవాలి. మరి నిన్ను నువ్వు కాపాడుకోలేని నువ్వేం వీరుడవయ్యా, నువ్వేం శూరుడువు అని ఘాటుగా సమాధానం చెప్పాడు. అర్జునుడు అలా మాట్లాడగానే మహాయశస్వి భూరిశ్రవుడికి సత్యం తెలిసింది, ధర్మం తెలిసింది. వెంటనే సాత్వికని విడిచిపెట్టి రణభూమిలో ప్రాయోపవేశం చేశాడు. అక్కడే అగ్ని ఉంటుంది కదా, దాంట్లో ఎగిరిపోయాడు. నిజంగా అతడు పుణ్యాత్ముడు. ఎన్నో యజ్ఞాలు చేశాడు ఆ భూరిశ్రవుడు. ఈ ఎడమ చేతితో బాణాలు పరుచుకొని బ్రహ్మలోకాన్ని చేరాలని అనుకున్నాడు. ప్రాణాలతో ప్రాణాలు హోమం చేశాడు. కళ్ళకు సూర్యుడిలోనూ ప్రసన్న హృదయాన్ని నీటిలో సమాహితం చేశాడు. మహోపనిషత్తు బోధించిన పరబ్రహ్మను ధ్యానించాడు. యోగాన్ని అవలంబించి ముని అయ్యాడు. తర్వాత సత్యం తెలియని కొందరు మూర్ఖులైన జనం కృష్ణార్జునులను నిందించారు. భూరిశ్రవుణ్ణి మెచ్చుకొన్నారు. అప్పుడు కృష్ణార్జునుడు నిందిస్తున్న వారి మాటలను విని ఎలాంటి అప్రియమైన మాటలు మాట్లాడలేదు. అటు సత్యం తెలిసిన భూరిశ్రవుడు కూడా తనను మెచ్చుకుంటున్నందుకు ఆనందించలేదు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.